హాయ్ ఫ్రెండ్స్, మేము ఈ వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామంటే చూస్తుర్రండి. మేమున్న ఏరియాలో ఇలా సెలబ్రేట్ చేశారు వినాయక చవితి అనేది. చాలా అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేశారండి. వినాయక ప్రతిమ అనేది ఈశ్వరుని రూపంలో మహిషాసురుని వధించేలా ఉందండి. ఇందులో ముగ్గుల పోటీలు కూడా పెట్టారు. మా ఏరియాలో ఉన్న ప్రజలకి రోజుకో ఎంటర్టైన్మెంట్ని నిర్వర్తించారండి. ఆ ఎంటర్టైన్మెంటు ఒక్కొక్కరికి ఒక్కోలా నిర్వర్తించారు. ఆడవారికి అయితే ముగ్గుల పోటీలు పెట్టి వాళ్ళని ఎంతో ప్రోత్సహించారు. ఇక పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంజాయ్ చేశారండి. పిల్లలకైతే కబడ్డీలు, పెద్దలకి కబడ్డీ, అది జెంట్స్కి అండి కబడ్డీలు, మ్యూజికల్ చైర్స్ లేడీస్కి పెట్టారండి. మ్యూజికల్ చైర్స్ అనేవి, ఇంకా ఉట్టి కొట్టడము, పిల్లలు డ్యాన్స్ వేయటము చాలా చాలా బాగా చేశారండి. నిజంగా ఈ గౌరీదేవి ప్రతిమ అయితే నిజంగా గౌరీదేవియే ప్రత్యక్షమైనట్టు ఉందండి. ఈ శివుడు తర ఉందండి. చాలా బాగుంది ఈసారి వినాయకుడు అయితే. ఇక్కడ చాలా ఎంకరేజ్ చేశారండి. ఈ ముగ్గుల పోటీలో అయితే నేను కూడా పార్టిసిపేట్ చేశానండి. ఇందులో నాకు కూడా ప్రైజ్ వచ్చింది. ఆ ప్రైజ్ ఏంటి అనేది నేను లాస్ట్లో పెడతానండి. మీరు గెస్ట్ చేయండి నా ముగ్గుకి ఏ పొజిషన్ వచ్చిందో అనేసి. ఇంకా చాలా ఫన్నీగా ఉండిందండి. జెంట్స్ అనేవి కొన్ని ముగ్గులు వేశారు. అది ఏదో క్షుద్ర పూజలు చేసినట్టు చాలా బాగుంది. అందరూ అక్కడ ఉన్న వాళ్ళంతా బాగా నవ్వుకున్నారు కొద్దిసేపు. అది ఎంటర్టైన్మెంట్లా బాగా 5 days ఉన్నిందండి. వినాయకుడిని ప్రతిష్ఠించింది. 5 days ఒక్కొక్క ఎంటర్టైన్మెంటు, ప్రతిరోజు అన్నదానాలు అనేది నిర్వహించారండి. ముఖ్యంగా ఏం చెప్పుకోవాలంటే పిల్లల నుండి పెద్దల వరకు ఏ ప్రాబ్లము లేకుండా ఈ 5 daysని బాగా ఎంజాయ్ చేశారు. ఈ ప్రోగ్రాంకి అనేది ఏ అంతర్యాయము కలిగించలేదండి. ఇంకా ఏ గొడవలు ఏమీ జరగకుండా చాలా చక్కగా చాలా బాగా జరిగిందండి. ఇందులో కొన్ని ఫొటోస్, వీడియోస్ అనేది ఎవరు పర్మిషన్ తీసుకోకుండా నేను అప్లోడ్ చేశానండి. ఇది చూసిన వారైతే నన్ను క్షమించండి. ఇందులో నేను కూడా ఉన్నాను, ముగ్గు వేస్తున్నాను, కానీ అది ఎవరు అనేసి మీరే కనిపెట్టండి. ఇంకా ఈ ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేసినందుకు నాకు కానీ ప్రైజ్ ఇచ్చారు. అది ప్రైజేనండి. ఇంకా మా ఇంటి పక్కన ఉన్న ఒక పాప కూడా ఇక్కడ ఉట్టి కొట్టడానికి ఫస్ట్ గర్ల్స్లో అనేది లేడీస్లో ఫస్ట్ ప్రయత్నం చేసిన అమ్మాయి అండి. తను చాలా బాగా పార్టిసిపేట్ చేసింది. చాలా ఎంటర్టైన్గా ఉంది. చాలామంది ఉంటారు కదా, చాలా డేర్గా పోయి ఆడటము, తను ఇంట్రెస్ట్ చూపించడము చాలా బాగుందండి. ఆ అమ్మాయి ఫస్ట్ పార్టిసిపేట్ చేసిన అమ్మాయి. తర్వాత ఆ అమ్మాయిని చూసిన తర్వాత ఒక 3-4 members పార్టిసిపేట్ చేశారు. కానీ చాలా కరేజ్ చాలా ఉంది అమ్మాయికి. నాకు ఇది ఒక మెమరీ లాగా ఉంటుందనేసి నేను అప్లోడ్ చేస్తున్నానండి ఈ వీడియో అనేది. నెక్స్ట్ ఇయర్ అనేది నేను ఇక్కడే ఉంటే ఇంకా ఈ పండుగను చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటామండి. మెయిన్ ఈ వినాయక చవితి అనేది ఎవరికి ఎక్కువ ఇష్టం అంటే పిల్లలకేనండి. పిల్లలే చాలా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి కానీ, డ్యాన్సులు వేయటానికి కానీ, ప్రతి ఒక్క యాక్టివిటీలోనూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారండి పిల్లలు అనేవారు. చాలా డ్రామాలు కూడా ఆడారండి ఇక్కడ. లైక్ కాంచనాలా, చంద్రముఖి, గుణశేఖర్లా చాలా బాగా యాక్ట్ చేశారండి. మ్యూజికల్ చైర్స్ కూడా ఆడామండి ఇక్కడ. నేను కూడా అందులో ఆడాను. చాలామందికి పార్టిసిపేట్ చేసినందుకు తగినట్టు ప్రైజెస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్స్ నాకు తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇంకా మీ సపోర్ట్ ముందు నాకు చాలా కావాలండి.